ఎన్నికలకు ముందు తనకు తాను ఒక సంపద సృష్టికర్తగా పరిచయం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పైసల కోసం తన పరివారంతో కలిసి మొత్తం సమాజాన్ని పెడదారి పట్టించేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బీచ్ల్లో బీర్ స్టాల్స్ ని ఏర్పాటు చేస్తోంది. దీనికి అనిత గారు కూడా మద్దతుగా రంగంలోకి దిగారు. హోంమంత్రి అయ్యుండి కూడా. ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు మరో అడుగు ముందుకు వేసేసి కూల్ డ్రింక్స్ కంటే బీర్లు చాలా ఆరోగ్యానికి మంచివి అంటూ చెప్తూ ఉన్నారు. అందుకు మద్దతుగా ఆయన చెప్తున్న వైద్య శాస్త్రం ఏంటి అంటే, కూల్ డ్రింక్స్ లో ఎక్కువ చక్కెర ఉంటుంది, దానివల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. కూల్ డ్రింక్ తో పోలిస్తే బీర్లో అంత చక్కెర శాతం ఉండనే ఉండదు, ఆరోగ్యానికి మంచిదని వైద్య శాస్త్రాన్ని పల్లా శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు. నిజమే, కూల్ డ్రింక్ లో ఒక చిన్న బాటిల్లో కూడా 10 చెంచాల వరకు షుగర్ ఉండడం నిజం. వాటిని తాగితే షుగర్ రావడం, బరువు పెరగడం, ఇలాంటివన్నీ ఇబ్బందులు అయితే ఉంటాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి అయితే కూల్ డ్రింక్స్ కూడా తాగద్దండి, షుగర్ వస్తుంది, బరువు పెరుగుతారు, ఉపకాయం ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తాయని చెప్పాలి. కానీ కూల్ డ్రింక్ అంటే బీరులో ఆరోగ్యానికి మంచిది అని చెప్తూ ఉన్నారంటే ఇది చాలా అత్యంత ప్రమాదకరం. ఒక వ్యక్తి కూల్ డ్రింక్స్ తాగితే అది వ్యసనంగా మారదు. కూల్ డ్రింక్ తాగితే అతని వరకు బరువు పెరగడమో, అతని వరకు షుగర్ తెచ్చుకోవడమో ఉంటుంది. కానీ బీర్ తాగితే ఏకంగా లివర్ లేసిపోద్ది, గుండెపోట్లకు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ఆల్కహాలిక్ ప్రోడక్ట్ల వల్ల, అంటే బీర్లో కూడా ఆల్కహాల్ ఉంటుంది. మెయిన్ మర్చిపోతున్నది ఏంటంటే, చక్కెర శాతాన్ని పోలుస్తున్నారు కానీ పల్లా శ్రీనివాస్ గారు కూల్ డ్రింక్ లో బీర్లో ఆల్కహాల్ ఎంత ఉంటుంది అన్నది మాత్రం చెప్పడం లేదు. స్ట్రాంగ్ బీర్లో 8% వరకు ఆల్కహాల్ ఉంటుంది. ఈ ఆల్కహాల్ అన్నది మత్తిస్తుంది, మనిషి మెదడు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది, తనకు తాను ఆధీనం కోల్పోయేలా చేస్తుంది, ఒక వ్యసనంగా మారుతుంది. ఆల్కహాల్ ఎప్పుడైనా సరే ఒక మనిషిని వ్యసనంగా మార్చేసుకుంటుంది. కూల్ డ్రింక్లో ఇవన్నీ ఏముండవు, కానీ సింపుల్ గా దాంట్లో చక్కెర ఉంటుంది, దీంట్లో చక్కెర ఉండదు. కాబట్టి బీర్ అన్నది ఆరోగ్యానికి మంచిదని పల్లా శ్రీనివాస్ సెలవు ఇచ్చేస్తున్నారు. మరి బీర్ అన్నది ఆరోగ్యానికి అంత మంచిదైతే ఇకపైన ఏపీలో తయారు చేసే బీరు బాటిళ్ల మీద మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న వార్నింగ్ ను కూడా తొలగించేస్తారా? బీరు తాగడం ఆరోగ్యానికి ఆహ్లాదకరం అని ఏమన్నా కొత్తగా ఇప్పుడు లేబుల్ వేస్తారా? కూల్ డ్రింక్ తాగి బండి నడిపితే ఇబ్బంది ఉండదు, కానీ బీర్లు తాగి బండి నడిపితే తానుతో పాటు ఎదురుగా వస్తున్న అమాయకుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోవచ్చు. చిన్న పిల్లలు కూడా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. మరి ఆరోగ్యానికి మంచిదంటే స్కూల్ పిల్లలు కూడా బీర్లు అమ్ముతారా? పల్లా శ్రీనివాస్ గారు నిజంగా ఆరోగ్యానికి మంచిదైతే ఎటు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇప్పటికే ఈ మద్యం పాలసీ కారణంగా ఏపీ దాదాపు గ్రామీణ ప్రాంతాలు సర్వనాశనమయ్యే పరిస్థితి వచ్చింది. ఊరుకు 4 బెల్ట్ షాపులు పెట్టారు. నిరంతరం అర్ధరాత్రి వరకు కూడా మందు అవైలబిలిటీలో పెట్టేశారు. విపరీతంగా తాగేస్తూ ఉన్నారు. చివరకు ఒక తిరుపతి ఎయిర్పోర్ట్ తప్ప మిగిలిన ఎయిర్పోర్ట్లలో కూడా మద్యం అమ్మేందుకు అవకాశం ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే రంగంలోనికి దిగి బీచ్లో కూడా పెడతాం, మీరు తాగండి అని ప్రమోట్ చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రానికి ఇంతకంటే దురదృష్టకరమైన పరిస్థితులు ఏమైనా ఉంటాయా? యువతకి మీరు కూల్ డ్రింక్స్ తాగద్దండి, బీర్లు తాగద్దండి, మందు తాగద్దండి అని ప్రజాప్రతినిధులు గౌరవం ఉన్న వాళ్ళైతే చెప్పాలి. అలా కాకుండా ఆల్కహాల్ ని సేవించేలాగా ప్రోత్సహిస్తూ ఉన్నారంటే, దగ్గరికి తీసుకెళ్లి మరి తాగండి తాగండి అని చెప్తూ ఉన్నారంటే ఏ పైసల కోసం ఇంత దిగజారిపోవడం అవసరమా? ప్రజల్ని వ్యసన పరులుగా చేసి వాళ్ళ జోబులన్నీ చిల్లు పెట్టేసి ఆ డబ్బులతో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపితే అది గొప్ప పాలన ఎలా అవుతుంది? ప్రజల్ని పీడించి పిప్పి చేసి వాళ్ళ రక్తం చెమటతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడమే అవుతుంది, కానీ అదొక పబ్లిక్ సర్వీస్ ఎలా అవుతుంది? అంటే ఇక భవిష్యత్తులో కూల్ డ్రింక్ షాపుల్లో కూల్ డ్రింక్స్ అన్ని పక్కకు తీసేసి డైరెక్ట్ గా బీర్లు అమ్మేస్తారేమో చిన్న పిల్లల నుంచి.